నమస్తే వెల్కమ్ టు లీడర్స్ ఫార్ నేను సచిన్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకి మరింత ఉత్కంఠను పెంచుతున్నాయి ఎందుకంటే ఇక 2 వారాలు మాత్రమే మిగిలిందని చెప్పుకోవాలి ఈ నేపథ్యంలో అక్కడ నియోజకవర్గాలు అడుగు పెడుతూ ఉంటే కనుక టెంపరేచర్ని మించేస్తుందని చెప్పుకోవాలి ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించిన టెంపర్ మరి ఈ నేపథ్యంలో నియోజకవర్గాల్లో ఎటువంటి ఉష్ణోగ్రతలు ఉన్నాయి అక్కడ ఏంటి పరిస్థితి ఎవరి పరిస్థితి ఏ విధంగా ఉంది ఎటువంటి అంశాల ప్రభావితం చూపించబోతున్నాయి అనేది మేము అందించే ప్రయత్నం చేస్తున్నాం ఈ నేపథ్యంలో ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి మరో ఆసక్తికర నియోజకవర్గం నెల్లూరు రూరల్ మరి నెల్లూరు రూరల్లో ఏ పార్టీ ఎవరి బరిలోకి దించింది ముందు చూద్దాం ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం హియర్ ఇట్ ఈస్ నెల్లూరు రూరల్కి సంబంధించి వైసీపీ బరిలోకి దించింది ఆదాల ప్రభాకర్ రెడ్డిని అలాగే తెలుగుదేశం పార్టీ బరిలోకి దించింది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని వీళ్ళ ప్రొఫైల్స్ చూద్దాం ఆ తర్వాత మాట్లాడదాం హియర్ ఇట్ ఈస్ వైసీపీ నుంచి బరిలోకి దిగారు ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రొఫైల్ కనుక చూస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత పీయూసీ చదివారు 1999లో తెలుగుదేశం పార్టీ నుంచి ఆలూరు ఎమ్మెల్యేగా పోటీ చేశారు గెలిచారు 2004-2009లలో కాంగ్రెస్ నుంచి సర్వేపల్లి ఎమ్మెల్యేగా పోటీ చేశారు గెలిచారు 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి నెల్లూరు ఎంపీగా పోటీ చేశారు కానీ ఓటమిని చవిచూశారు ఆదాల ప్రభాకర్ రెడ్డి అలాగే 2019లో వైసీపీ నుంచి నెల్లూరు ఎంపీగా పోటీ చేశారు గెలిచారు ప్రస్తుతం మరోసారి అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్నారు ఆదాల ప్రభాకర్ రెడ్డి ఇది ఈయనకు సంబంధించిన ప్రొఫైల్ ఇక తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రొఫైల్ కనుక చూస్తే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత ఇంటర్మీడియట్ చదువుకున్నారు విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్నారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి 2014-2019లలో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు గెలిచారు అలాగే గతేడాది ఫోన్ ట్యాంపింగ్ వ్యవహారం నేపథ్యంలో వైసీపీని వీడారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇది అభ్యర్థులకు సంబంధించిన ప్రొఫైల్ ఇక నియోజకవర్గానికి సంబంధించిన ప్రొఫైల్ని క్లుప్తంగా చూసే ప్రయత్నం చేస్తే కనుక నెల్లూరు లోక్సభ స్థానంలో భాగం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఎస్సీ ముస్లిం రెడ్డి ఓటర్లు ఇక్కడ కీలకమైన మాట వినిపిస్తూ ఉంటుంది అలాగే 2008 డీలిమిటేషన్లో భాగంగా ఏర్పడిన నియోజకవర్గం ఈ నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇది నెల్లూరు రూరల్కి సంబంధించి క్లుప్తంగా చూసే ప్రయత్నం చేస్తే కనుక మరి ఇక్కడ సామాజిక వర్గాల పరంగా ఎవరికి ఎన్ని ఓట్లు ఉన్నాయనేది ఒకసారి చూద్దాం ఇక్కడ ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి 32,000 ఓట్లు ఉన్నాయి అలాగే రెడ్డి సామాజిక వర్గానికి 29,000 ఓట్లు ముస్లిం సామాజిక వర్గానికి 26,000 ఓట్లు బలిజ సామాజిక వర్గానికి 18,000 ఓట్లు యాదవ సామాజిక వర్గానికి 17,000 ఓట్లు ఉన్నాయి మరి ఇటువంటి సినారియోలో ఇక్కడ ఎవరు విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి ఎటువంటి అంశాలు ప్రభావితం చేయబోతున్నాయి గెలుపుకి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మా ప్రతినిధి గయాస్ అప్డేట్స్ అందించబోతున్నారు గయాస్ నెల్లూరు రూరల్కి సంబంధించి పోటాపోటీ వాతావరణం కనిపిస్తోంది ఇక్కడ ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ నుంచి టీడీపీ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎవరి విజయావకాశాలు ఏ విధంగా ఉన్నాయి ఎటువంటి అంశాలు ప్రభావితం చూపించబోతున్నాయి ఎటువంటి వ్యూహాలతో అభ్యర్థులు ప్రచారంలో ఉన్నారని చెప్పుకోవచ్చు ఇక్కడ గయాస్ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రాజకీయాలు రసవత్తనంగా మారాయి అక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఇద్దరు పోటాపోటీగా ఎన్నికల ప్రచారాలు అయితే నిర్వహిస్తున్నారు ఈ ఎండా వేడిమిని సైతం లెక్క చేయకుండా వాళ్ళు ప్రచారాలు అయితే ఎన్నికల ప్రచారాలతో చేస్తున్నారు ప్రధానంగా నెల్లూరు రూరల్లో కొంత భాగము నెల్లూరు సిటీ వస్తుంది సిటీలో కొంత భాగం వస్తుంది అదేవిధంగా 18 గ్రామాలు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వస్తాయి ఈ ప్రాంతాల్లో ఇరువురు పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహించుకుంటూ ఎవరికి వారు ముందు వెళ్తున్నారు అయితే వైఎస్ఆర్సీపీ నుంచి ఎంపీగా పనిచేస్తున్న ఆదాల ప్రభాకర్ రెడ్డి ఎన్నికల బరిలో ఉంటే తెలుగుదేశం పార్టీ నుంచి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పోటీలో ఉన్నారు ఎవరికి వారు పై ఎత్తులు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ప్రధానంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి గతంలో ఎమ్మెల్యేగాను మంత్రిగాను ఎంపీగాను ఆయన పనిచేశారు సౌమ్యుడు వివాదరహితుడు అనే మంచి పేరు కూడా ఉంది ఇక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విషయానికి వస్తే ఆయన 2014-2019లో కూడా వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేసి గెలుపొందడం జరిగింది అయితే ఇటీవల కాలంలో ఆయన 6 నెలల కిందట వైఎస్ఆర్సీపీ పార్టీ వీడి తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది అయితే ఆదాల ప్రభాకర్ రెడ్డి ఈ గడిచిన 6 నెలల్లో ఇతను నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జికి ఉంటూ 100 కోట్ల రూపాయలు నిధులు తెచ్చి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం ప్రధానంగా ఆయన
అభివృద్ధి కార్యక్రమాలు అతనికి శ్రీరామ రక్ష అవుతాయని కూడా ఆయన భావిస్తున్నారు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ పథకాలు కూడా ఆయనకు ప్లస్ కూడా అవ్వచ్చు. ఇక కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి విషయానికి వస్తే 2014 అప్పట్లో రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం లేకపోవడం, అదేవిధంగా 2019లో ఆయన చివరి వరకు అంటే గత 6 నెలల కిందటి వరకు ఆయన అధికార పార్టీలో ఉండడం, చాలా వరకు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమంలో కూడా ఆయన పాత్ర పోషించారు. ఇది అదేవిధంగా చాలామందికి ఆయన సొంత నిధులు డబ్బులు ఇచ్చి కొంత క్యాడర్ని అయితే సంపాదించుకున్నాడని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా ఇద్దరి మధ్య పోటాపోటీ అయితే గట్టిగానే ఉంది. అయితే 2014, 2019లో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గెలుపు వెనుక నెల్లూరు చెందిన ప్రముఖ న్యాయవాది మల్రెడ్డి శ్రీనివాసరెడ్డి, అదేవిధంగా వాళ్ళ సోదరుడు మల్రెడ్డి కోటారెడ్డి కీలక పాత్ర వహించడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడు రేపు 2024 జరిగే ఎన్నికల్లో మల్రెడ్డి సోదరులు ఇద్దరు ఆదాల ప్రభాకర్ రెడ్డి వైపు వెళ్ళడం, అదేవిధంగా గత నెల రోజుల నుంచి వాళ్ళు ముమ్మరంగా ఆదాల ప్రభాకర్ రెడ్డి వైపు ప్రచారం చేస్తూ నెల్లూరు రూరల్ మొత్తము వాళ్ళ క్యాడర్ మొత్తం ఆదాల ప్రభాకర్ రెడ్డి వైపు తీసుకుని రావడంతో కొంత చేంజ్ అయితే కనిపిస్తుంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీలో ఉండేవారు వైఎస్ఆర్సీపీలోకి, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశంలోకి పోటాపోటీగా అయితే చేరికలు అయితే జరుపుకుంటా దృశ్యాలైతే మనం చూస్తున్నాము. ప్రధానంగా ఎవరికి వారు ఎత్తులు పై ఎత్తులు వేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. అయితే మల్రెడ్డి సోదరులు ఇద్దరు మాత్రము గత 20 రోజుల నుంచి ఆదాల ప్రభాకర్ రెడ్డి గెలిపించడం కోసం, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఓడించడం కోసం గట్టి ప్రయత్నాలు అయితే చేస్తున్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. అయితే మొన్నటి వరకు శ్రీధర్ రెడ్డి గెలుపు నల్లేరు మీద నడక అనే వారంతా ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గెలుపు కొంత కష్టంగా మారిందని కూడా రాజకీయ విశ్లేషకులు సైతం చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా టీడీపీ అభ్యర్థి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మధ్య గట్టి పోటీ మాత్రం జరుగుతుంది. అయితే ఎవరు గెలిచినా స్వల్ప ఓట్లతో గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. రైట్ గయా సార్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం నెల్లూరు రూరల్లో ఏం జరగబోతోంది, అక్కడి ప్రజలు ఎవరిని తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించబోతున్నారనే ఉత్కంఠ మాత్రం అక్కడ కొనసాగుతోంది. సో ఏం జరగబోతుందనే ఆ ఉత్కంఠ తెరపడాలంటే మాత్రం మే 13 చెప్పుకోవాలి. కానీ ఆ ఉత్కంఠ రివీల్ అయ్యేది మాత్రం జూన్ 4.